ఫ్రెండిర్ పోలీస్ విధానానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్న ఖాకీలపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ కన్నెర్ర చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే నలుగురు ఖాకీలపై వేటు వేసి తనదైన మార్కును నిలబెట్టుకున్నారు. అరాచకాలు ఆగడాలకు పాల్పడే పోలీసులు ఎవరైనా ఉంటే వారి వివరాలతో బాధితులు ముందుకు రావాలని ఏబిఎన్ ద్వారా ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో పరిస్థితులకు అనుగుణంగా పోలీసుల నడవడిక, ఆలోచన విధానం మారాలని ప్రభుత్వాధినేతలు, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. తమ సమస్యలపై పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితులకు అండగా నిలిచేలా వ్యవహరించాలని ఆదేశిస్తున్నారు. ప్రజలకు మరింత చేరువ కావడానికి వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వాడుకోవాలని సూచిస్తున్నారు. పోలీస్ వ్యవస్థ పట్ల సమాజంలో మార్పు రావాలని ఉన్నతాధికారులు ఎంత ప్రయత్నిస్తున్నా కింది స్థాయిలో కొంతమంది సిబ్బంది అనుచిత ప్రవర్తనతో ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. సరిగ్గా ఇదే తరహాలో ఇటీవల విశాఖ నగర పోలీస్ కమిషనరేట్లో 3 పోలీసులు, ఏపీఎస్పీలో మరొకరి అరాచకాలు, ఆగడాలు పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా చేశాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లఢా అలాంటి వారి ఆట కట్టించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే 4 ఖాకీలపై చర్యలు తీసుకుని తనదైన మార్కును నిలబెట్టుకున్నారు. విశాఖ పోలీస్ కమిషనరేట్లో సుమారు డజను మందికి పైగానే కన్నిన్ ఖాకీలు ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు పట్టుబడిన వారు 4. మిగతా వారి లెక్క తేల్చాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ ఖాకీల బాధితులు భయపడి బయటకు రాకపోవడంతో వారిని నిలువరించడం కష్టంగా మారింది. పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే వారిని వదిలే ప్రసక్తే లేదని, వారు ఏ స్థాయిలో ఉన్నా చర్యలు తప్పవని సిపి మహేష్ చంద్ర లడ్డా హెచ్చరించారు. బాధితులు ముందుకొచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. పోలీస్ చాలా పెద్ద డిపార్ట్మెంట్ అంటే ఆల్మోస్ట్ 3,000 to 4,000 మనిషి నా దగ్గర ఉన్నారు. అలాగే రూరల్ ఏరియాలో మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆల్మోస్ట్ 1,00,000 మనిషి పోలీస్ మెయిన్, హోమ్ గార్డ్స్ అందరూ కలిపి పనిచేస్తున్నారు. సో అప్పుడప్పుడు కొంతమంది ఈజీ మనీ, తర్వాత వాళ్ళకు ఉన్న వాయిసెస్కి ఏమి డబ్బు కావాలా అంటే దీని మీద, తర్వాత ఈ కొంతమంది సెక్షువల్ పర్వర్టెడ్ మైండ్ ఉంటే వీళ్ళు అలాగా ఐసోలేటెడ్ ప్లేసెస్లో పోయి దే ఆర్ ట్రయింగ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. సో ఎట్టి పరిస్థితిలో అటువంటి మనిషి ఉంటే ఇమ్మీడియట్లీ వాళ్ళకు డిస్మిస్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా కొన్ని 2-3 కేసెస్లో అగేన్స్ట్ ద రూల్స్, అగేన్స్ట్ ద డిపార్ట్మెంట్ పనిచేశారు, అగేన్స్ట్ ద మోరల్ టర్పిట్యూడ్. వాళ్ళు కూడా కొన్ని రోజుల ముందుకు లాస్ట్ 2 weeks బిఫోర్ డిపార్ట్మెంట్ నుంచి డిస్మిస్ చేయడం జరిగింది. ఇంకా అటువంటి ఎవరు మా దృష్టిలో వస్తే ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. మేము మా ప్రధాన ఉద్దేశం పోలీస్ డిపార్ట్మెంట్ను పబ్లిక్కి సేవ చేయాలి, పబ్లిక్కి రక్షించాలి. మా వాళ్ళు కూడా అదే కృత్యం చేస్తే దిస్ ఈజ్ అన్టాలరబుల్. వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్ లైట్లీ అండ్ విల్ టేక్ ఇట్ టు ద లాజికల్ అండ్ టు సీ దట్ విక్టిమ్ గెట్స్ జస్టిస్. ఇప్పటి వరకు చర్యలకు గురైన 4 ఖాకీల్లో శివప్రసాద్ అనే కానిస్టేబుల్ ఆగడాలు పోలీసుల్ని సైతం విస్తుపోయేలా చేశాయి. 2000 సంవత్సరంలో ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ శివప్రసాద్ కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. విజయనగరం జిల్లా ఎస్కోటలో నివాసం ఉండే శివప్రసాద్ చెడు అలవాట్లకు బానిసగా మారాడు. భార్యతో రోజు గొడవకు దిగేవాడు. భర్త వేధింపుల్ని తట్టుకోలేని భార్య ఆయనపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన పోలీసులు శివప్రసాద్ ను కానిస్టేబుల్ విధుల నుంచి తొలగించారు. ఉద్యోగం ఊడడంతో శివప్రసాద్ దోపిడీలు, దొంగతనాలకు పాల్పడ్డాడు. అంతేకాక మహిళలను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. ఈ అరాచకాలన్నీ పోలీస్ దుస్తులు, ఐడీ కార్డులు ధరించి శివప్రసాద్ చేయటం గమనార్హం.